ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పకుండా ధరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. చాలామంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మద్యం తాగి అసలు డ్రైవింగ్ చేయరాదని అన్నారు. అందరికీ కుటుంబాలు ఉంటాయని, కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారి తరపున హెల్మెట్లు అందిస్తున్నామన్నారు. హెల్మెట్ వాడకం, రోడ్డు ప్రమాదాలు, భద్రతపై మీడియా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఏమి జరగదు. ఏ ఇనిషియేటివ్ కూడా ఏదో నో హెల్మెట్ నో పెట్రోల్ అని ఇబ్బంది పెట్టడానికి అనేం కాదు. ఒకవైపు మోటివేట్ చేస్తాము, వీలైనంత వరకు అవేర్నెస్ కల్పించి పెంచడానికే ఇప్పుడు కూడా ప్రభుత్వ ధ్యేయం. అంతేగాని ఫోర్స్ఫుల్ గా ఏది ఎప్పుడు పనిచేయదు లాంగ్ టర్మ్ గా. సో ఇందట మీరు కూడా ఒకటి మీరు పెట్టుకొని, రెండోది మీరు కూడా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకెళ్తే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 10-15 డేస్ కూడా మేము వీ హ్యావ్ సీన్ ఒక 10 to 15% ఇంక్రీజ్ ఇన్ యూసేజ్ ఆఫ్ హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చూస్తే రోడ్డు మీద అటు వెళ్తూ ఉన్నారు చాలామంది వితౌట్ హెల్మెట్స్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2-3 months టైం. మనందరం కూడా మోటివేట్ చేసి కంటిన్యూస్ మోటివేషన్, ఏది కూడా అసాధ్యం కాదు. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, ముంబై, బెంగళూరు విత్ 1.5 to 2 crore పాపులేషన్ ఉన్నటువంటి జనాభాలోనే పిలియన్ రైడర్తో సహా ఇద్దరు పెట్టుకుంటున్నారు. సో మనకి పాపులేషన్ 5 లక్షలు, 5 నుంచి 6 లక్షలు చుట్టుపక్కల. ఇంకా ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే 1 lakh ఉంటుంది. ఇది పెద్ద విషయం ఏం కాదు. మనం సంకల్పం గట్టిగా మనం అనుకుంటే ఖచ్చితంగా మీ సహకారంతో వీల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. వీల్ రిక్వెస్ట్ యువర్ కంప్లీట్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నాం. ఎందుకంటే చాలా వరకు మరణాలు కూడా ఇవన్నీ ప్రివెంట్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.